హలో అండి. వెల్కమ్ టు వింటీ స్పైసెస్. ఈరోజు నేను క్యాబేజ్ ఫ్రై చేస్తున్నా అండి. చాలా అంటే చాలా సింపుల్‌గా, ఈజీగా చేసేసుకోవచ్చండి. ఎక్కువ టైం కూడా పట్టదండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీనికోసమైతే కడాయిలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు, అలాగే హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర, దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కొంచెం వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని వీటన్నిటిని 1 మినిట్ ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి. వీటన్నిటిని కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ అనేది వేసుకొని ఈ క్యాబేజ్ని 2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నాక అన్ని వైపులా ఒకసారి మంచిగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో 60-70% కుక్ చేసుకోవాలండి. మరీ మెత్తగా అయిపోతే క్యాబేజ్ అనేది అస్సలు బాగుండదండి. చూడండి, మంచిగా కుక్ అయింది కదా. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అనేవి వేసుకోవాలండి. ఈ టమాటాస్ కూడా మరీ ఎక్కువ వేసుకోకూడదు. నేనైతే పెద్ద సైజు ఒక టమాటా వేసుకున్నాను అండి. ఈ టమాటా ముక్కలు వేసుకున్నాక ఒకసారి మంచిగా కలిపి మూత పెట్టి ఇంకో 2 నిమిషాలు ముక్కలు అనేవి మగ్గించుకోవాలండి. టమాటా ముక్కలు అనేవి చూడండి, టమాటా ముక్కలు అనేవి మంచిగా మగ్గిపోయాయి కదా. ఒకసారి మంచిగా కలిపేసుకున్నాక ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, 1.5 స్పూన్ వరకు కారపొడి వేసుకున్నాం అండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకుంటున్నాం కనుక చూసుకొని వేసుకోవాలండి. కారం అనేది వేసుకున్నాక ఒకసారి కలుపుతూ మీడియం ఫ్లేమ్లో మనం సాల్ట్ వేసుకున్నాక వాటర్ అనేది వస్తుంది కదండి. ఈ వాటర్ లేకుండా మీడియం ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి, ఫ్రై చేసుకున్నాం కదా. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకో 5 నిమిషాలు ఫ్రై చేసుకొని దింపేయడమే అండి. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.